ప్రస్తుత ప్రపంచం సాంకేతిక పరంగా శరవేగంగా పరుగులు పెడుతోంది. రోజుకో టెక్నాలజీ మార్కెట్లోనికి వస్తోంది. అదే సమయంలో కొత్త టెక్నాలజీ సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. తాజాగా ఎవరి నోటా విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చర్చ జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి కావాలనుకుంటే ప్రముఖులను కూడా ఇబ్బందులకు గురి చేయొచ్చు. తాజాగా అలాంటి సంఘటనే గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇటలీ ప్రధానమంత్రి అయిన జార్జియా మెలోనీ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ను రొమాంటిక్ జంటగా చూపించి ఇరువురు కిస్సింగ్ పెట్టుకునే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. స్పెషల్ స్టోరీలో దీని కథ ఏంటో ఓ లుక్కేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాస్త హద్దుమీరుతోంది. సంసారాలు కూల్చే స్థాయికి చేరుకున్నాయి. ఒకరి ఫోటోలను ఒకరితో కలిపి వీడియోలు విడుదల చేసి ప్రజల్లో వారిని పలుచన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయానికి వస్తే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ఇటాలియన్ పీఎం జార్జియా మెలోనీ ఇద్దరు రొమాంటిక్ గా ముద్దులు లేదా కిస్సింగ్ పెడుతున్న వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇటలీ ప్రధానమంత్రిని తరచూ వివాదాల్లోకి లాగుతున్నారు. దీని కారణం ఆమె అందంగా ఆకర్షణీయంగా ఉండడమే. ఆమె ఎవరితో మాట్లాడినా వారితో లింకులంటగట్టడం మామూలైపోయింది. ఒక దేశానికి ప్రధానమంత్రి హోదాలో ఆమె ప్రపంచ నాయకులను కలవాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఆమెపై లెక్కలేనన్ని ఎఫ్ఐఆర్లు అంటగట్టారు. బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్తో సంబంధాలు అంటగడితే మరోమారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాసుకు పూసుకు తిరుగుతోందని ఆమెను బద్నాం చేశారు. ప్రస్తుతం ఆన్లైన్లో అంటే ఎక్స్తో పాటు ఇన్స్టాగ్రామ్ మాస్కోలోని అని ముద్దు పేరు పెట్టారు. ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇప్పటికీ ఆ వీడియోను 4 మిలియన్లు అంటే 40 లక్షల మంది చూశారు. మొదటిసారి ఎవరైనా చూస్తే ఈ వీడియో నిజమేనేమో అనుకుంటారు. కాస్త పరిశీలనగా చూస్తే ఇది ఫేక్ అని తేలిపోతుంది. ఇక్కడ అసలు విషయానికి వస్తే ఎలాన్ మస్క్, మెలోనీ ఇద్దరు మంచి మిత్రులు. గత ఏడాది నుంచి పలుమార్లు పలు సందర్భాలు కలుసుకున్నారు. షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. అటు తర్వాతే స్టోరీ మొదలైంది. వీరిద్దరూ అత్యంత చనువుగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ కిస్సులిచ్చుకున్న వీడియోలు విడుదల చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వదిలారు. ఆ వీడియో డీప్ ఫేక్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ వీడియోను తయారు చేసి పోస్ట్ చేశారు. సుమారు 4 మిలియన్ల మంది దీన్ని నిజంగానే నమ్మారు. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. ప్రపంచ నాయకులు తరచూ ఒకరినొకరు కలుస్తున్నారు. వారందరికీ సంబంధాలు అంటగడితే ఎలా అని ప్రశ్నించేవారు కూడా తయారయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే పారిస్లో నోస్ట్రోడామ్ కెథడ్రల్ చర్చ్ ప్రారంభం సందర్భంగా ఎలాన్ మస్క్కు ఆహ్వానం పంపారు. ఆ కార్యక్రమానికి ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ కూడా విచ్చేశారు. ఇద్దరు నాయకులు అక్కడ కలుసుకున్నారు. ఈ భేటీలో ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న వీడియోలు కూడా ఉన్నాయి. దీని గురించి కూడా ఆన్లైన్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అక్కడి వరకైతే పర్వాలేదు, కానీ అటు తర్వాతే అసలైన స్టోరీ మొదలయ్యింది. మెలోనీ మస్క్ను కిస్ చేస్తున్నట్టు వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో ఇలా విడుదలైందో లేదో అలా వైరల్ కూడా అయ్యింది. వెంటనే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు పెట్టడం కూడా మొదలయ్యింది. ఆ వీడియోను చూసిన వారు ఈఎంఓర్ అని కామెంట్లు పెట్టారు. ఇటలీ భాషలో ఇద్దరు పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారని అర్థం. వాస్తవానికి ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ చేసింది. వాస్తవ వీడియోను ఫేక్ వీడియోలను కలిపి చూస్తే ఇవి ఫేక్ అని తేలికగానే అర్థమవుతోంది. ఒరిజినల్ వీడియోలో మెలోనీ చేతులు వెనక్కి పెట్టుకుని నిల్చుంటే ఫేక్ వీడియోలో ఆమె చేతులు మస్క్ పై వేసి ముద్దు పెట్టినట్టు చూపించారు. కాగా వీడియోను తీక్షణంగా చూస్తే ఇద్దరు వేరువేరు వ్యక్తులుగా కనిపించారు. అయినా సోషల్ మీడియాలో ఇప్పటికే కొన్ని లక్షల మంది వీడియోను చూసి నిజమని నమ్మారు. కొంతమంది కావాలని సెలబ్రిటీ మహిళలను లక్ష్యంగా చేసుకుని ఫేక్ వీడియోలు విడుదల చేసి రాక్షసానందం పొందుతారు. ప్రస్తుతం ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ డీప్ ఫేక్ వీడియో తీసేవారికి చిక్కారు. ప్రపంచ నాయకులను కలిసినప్పుడు ఆమె స్టీరియోటైప్ లుక్ పై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చకు తెరతీసింది. దీంతో ఆమెను ప్రపంచంలోని ప్రతి ఒక్క నాయకుడితో లింకు పెడుతున్నారు.
తాజాగా మస్క్లోని వీడియో మాత్రం అన్ని హద్దులు దాటిపోయింది. ముఖ్యంగా మహిళలు, వారిలో అతిపెద్ద హోదాలో ఉన్న వారికి ఇది ఇబ్బందికరమైన పరిణామమే. ఇప్పటికీ రాజకీయాల్లో మహిళలను అంత సులువుగా అంగీకరించడం లేదు. పురుషుల ఆధిక్యత కలిగిన రాజకీయాల్లో స్త్రీలనంత తేలికగా అంగీకరించరు కదా. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్నతంతే. కావాలనే ఉద్దేశపూర్వకంగా ఎవరితోనూ లింకులంటగట్టడం జరుగుతోంది. వారి పరువును బజారు కీర్చుతున్నారు. కాగా మెలోనీ, మస్కులు ఇద్దరు మంచి మిత్రులు. కాగా మస్క్, మెలోనీలు పలుమార్లు కలుసుకున్నారు. వారిద్దరు కలిసి డిన్నర్ పార్టీలో కలుసుకున్న వీడియో కూడా ఉన్నాయి. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ వీడియోల వల్ల వారిలో మనోస్థైర్యం తగ్గుతుంది. ఇలాంటి వీడియోలు అంతర్జాతీయంగా మెలోనీ లాంటి వారికి ఇబ్బందికరమైన పరిణామమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల్లో వారి పట్ల చులకన భావం ఏర్పడుతోంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ జనరేటెడ్ వీడియోల వల్ల ముఖ్యంగా సెలబ్రిటీ మహిళలకు ఎక్కువ ప్రమాదం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది జూన్లో మస్క్, మెలోనీ అధికార గృహానికి వెళ్లారు. తర్వాత ఇటలీలో మెలోనీ పార్టీ ఆహ్వానం మేరకు అతిథిగా వెళ్లారు. ఈ ఏడాది సెప్టెంబర్లో మెలోనీ మస్క్ గ్లోబల్ సిటిజన్ అవార్డును యుఎన్ జనరల్ అసెంబ్లీలో ప్రజెంట్ చేశారు. అమెరికాకు, యూరప్కు సంబంధాలు మెరుగుపరిచినందుకు ఆమెకు ఈ అవార్డు ఇచ్చారు. అలాగే ఇటలీలోకి అక్రమ వలసదారులపై ఆమె కఠినంగా వ్యవహరించారు. అప్పుడు కూడా చాలా మంది ఎక్స్లో ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. కాగా ట్రంప్ వచ్చే నెలలో వైట్ హౌస్లో ప్రవేశించబోతున్నారు. మస్క్ ద్వారా అమెరికాకు, యూరోపియన్ యూనియన్ మధ్య సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు మస్క్ సహాయం మెలోను తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఇద్దరు స్నేహితుల మధ్య సంబంధాలు అంటగట్టడం దారుణం, అన్యాయం.